హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ అమృత హృదయం. ఈనాడు మ్యాగజైన్ స్టోరీ. కథ రచయిత శ్రీ ఎర్రంశెట్టి మధు గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. అప్పటికి కమల మౌనవ్రతం పట్టి వారం అయింది. మా 25 ఏళ్ల దాంపత్య జీవితంలో నేనెప్పుడూ అంత అశాంతికి గురి కాలేదు. ముఖ్యంగా కమల విషయంలో. కావటానికి మాది మధ్యతరగతి కుటుంబమే అయినా సౌకర్యాలకు సౌలభ్యాలకు కొదవలేదు. కమల ముందు జాగ్రత్త కావచ్చు, ఆర్థిక శాస్త్రం చదివిన తన ప్రణాళికాబద్ధమైన నేర్పు కావచ్చు. బాధలు కష్టాలు అనేవి కనీసం మా దరిదాపుకు కూడా రాలేదు. ఉన్నంతలోనే మంచి టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ లాంటి వస్తువులన్నీ తన తెలివితోనే సాధించింది. అందుకు నేను గర్వపడతాను. అయితే ఆర్థిక పరిపుష్టి ఉన్న ఒక కుటుంబానికి సుఖ సంతోషాలను తీసుకుని వస్తుందంటే మాత్రం నేను నమ్మను. దంపతుల మధ్య అవగాహన, సహనం, రాజీతత్వం ఇవన్నీ కలగలిస్తేనే అది సాధ్యమవుతుంది. అందులో కమలది మొదటి మెట్టు. కాబట్టే ఇప్పటి వరకు మా జీవితాలు ఆదర్శప్రాయంగా నడిచాయి. మా మధ్య ఉన్న మరో ముఖ్యమైన మంచి గుణం ఏంటంటే పరస్పర సహకారం, అలాగే పరస్పరం గౌరవించుకోవటం. అందువల్లనే మాది అన్యోన్య దాంపత్యం అయింది. అలాగని మాలో చిన్నపాటి అలకలు లేవని కాదు. అయినా కాపురం అన్నాక అలాంటి గిల్లి కజ్జాలు తప్పనిసరి. కాకపోతే ఒక వారం రోజుల నుంచి ఎలాంటి కారణం లేకుండానే కమల మౌనవ్రతం పట్టడమే నాకు అంతుపట్టకుండా ఉంది. గత 7 దినాలుగా జరుగుతున్న ఈ తతంగం అంతా నేను గమనిస్తూనే మిన్నకుండిపోయాను. ఎందుకంటే నా వలన ఏదైనా తప్పు జరిగితే మనసులో దాచుకోదు, మొహమాటం లేకుండా నన్ను నిలదీస్తుంది. అంతేకాకుండా తను ఎందుకు బాధపడిందో కూడా చెప్తుంది. అలాగే ఈసారి కూడా ఎదురు చూశాను, తన మనసులోని బాధ ఏంటో చెప్తుందని. కానీ లాభం లేకపోయింది. అన్నం సరిగా తినట్లేదు, నాతో మాట్లాడదు. ఏదో యంత్రం చేసినట్లు పనులన్నీ పూర్తి చేసి మా ఇంటి వరండా మెట్ల మీద కూర్చుని ఎదురుగా ఉన్న రామనాథం మాస్టర్ గారి ఇంటికేసి చూస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అప్పటికి 1-2 సార్లు నేను కారణం అడిగినప్పటికీ తను దాటేస్తూ ఏమీ లేదులేండి, నేను బాగానే ఉన్నాను అంది. పోనీ గట్టిగా నిలేద్దామంటే తను ఎక్కడ బాధపడుతుందో అని అడగటం మానేశాను. అసలు విషయం తెలియక నేనేదో వాగటం, దానికి తను వేరే అర్థాలు వెతికి లేనిపోని రభస. అందుకే మిన్నకుండి వీలైనప్పుడల్లా తనని గమనిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా రామనాథం గారి ఇంటికేసి పదే పదే చూడటమే నాకు బోధపడలేదు. ఒక పొద్దు చిన్న అనుమానం కూడా నాలో బయలుదేరింది. అసలు రామనాథం గారి ఈ ఊరు కూడా కాదు, చిన్నగంజాం దగ్గర ఏదో చిన్న పల్లెటూరు. కొత్తగా ట్రాన్స్ఫర్ మీద ఇక్కడికి వచ్చారట. అందుకే ఆయన గురించిన వివరాలు ఏవి పెద్దగా తెలియవు. ఆయన వయసు 50-60 మధ్యలో ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. ఆమె వయసు కూడా ఇంచుమించు ఒక 5 అటు ఇటుగా ఉంటుంది. సంతానం గురించి తెలియదు. కనీసం చుట్టపు చూపుగానైనా ఈ ఇంటికి ఎవ్వరూ వచ్చినట్టు నేను చూడలేదు. ఈ మధ్యన మాత్రం ఎవరో ఒక అబ్బాయి వారి ఇంటికి వచ్చి ఉంటున్నట్టు విన్నాను, కానీ నేనైతే చూడలేదు. కమల చపలత్వానికి నేను వక్రభాష్యం వెతకకపోయినా ఏదో ఒక తెలియని వెలితి నన్ను కుదురుగా ఉండనివ్వలేదు. ముందు చెప్పినట్టు తనని అడగాలంటే నాకు ధైర్యం చాలలేదు. అలాగని ఉదాసీనంగా ఉండలేక ఒక మధ్యాహ్నం భోజనాల దగ్గర తన పక్కన కూర్చుని కమల ఇలా చూడన్నాను. ఏంటండి అంటూ చూసింది. ఈ మధ్య నువ్వు అదోలా ఉండటానికి కారణం ఏమిటి? నాకు కూడా చెప్పకూడనంతటి పెద్ద సమస్యనా ఇది? తను నవ్వేసి, అయ్యో నాకు సమస్యలు ఏమున్నాయండి, పైగా మీ దగ్గర దాచే అంత పెద్దవి ఏముంటాయి అంది. తనకి నా మీదున్న నమ్మకానికి నేను లోలోన సంతోషించాను. అయితే తను ప్రవర్తిస్తున్న తీరుకి, చెప్పే మాటలకి ఎక్కడా పొంతనలేదు. దాంతో ఒక టైంలో నేనేమైనా భ్రమపడుతున్నానా అని కూడా అనుకున్నాను. అయినా మనసు ఆగక, లేదు కమల, నువ్వేదో నా ముందు దాస్తున్నావు, అదేమిటో చెప్పు, అది ఎంత పెద్ద సమస్య అయినా నేను పరిష్కరిస్తాను, నన్ను నమ్ము అని తన చేతిని నొక్కి చెప్పాను. చివరిగా మరో మాట కూడా అన్నాను, నా వలన ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు, సరిదిద్దుకుంటాను. ఆ మాటతో తన చప్పున లేచి కూర్చుంది. అయ్యో ఎందుకండి అంత పెద్ద మాటలు, మీ వలన పొరపాట, కలలో కూడా అనుకోకుండా మీరు తప్పు చేస్తారని అంది. అయితే ఎందుకు మౌనం?
నువ్వు నోరు విప్పి చెప్పకపోతే నన్ను నేను అపరాధిలాగే భావించాల్సి ఉంటుంది అన్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. తను అప్పటికీ నోరు విప్పలేదు. జీవం లేని ఒక నవ్వు నవ్వి, మీరు అపోహపడకండి, అలాంటిదేమీ లేదు, ఉంటే గింటే, ఇన్ని సంవత్సరాలు దాచన్నది ఇప్పుడు దాస్తానా అంది. కమల చెప్పింది నిజమే. తను ఎప్పుడూ నా దగ్గర చిన్న విషయం కూడా దాచింది లేదు. నేను అలాగే అరిమరుకలు లేకుండా ప్రవర్తించేవాడిని. ఆ అవగాహనతోనే మా ఇద్దరి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అలాంటిది ఎప్పుడూ లేని అసంతృప్తి కమలలో ఇప్పుడు ఎందుకు కలిగిందో నాకు అర్థం కాలేదు. తనలో ఎలాంటి అసంతృప్తి లేదని తను ఎంత నమ్మబలికినా అది నన్ను అసహనానికి గురి చేస్తూనే ఉంది. ఆ రోజు కూడా తను ఎప్పటిలాగే వరండా మెట్ల మీద చేరి ఎదురింటి రామనాథం మాస్టర్ ఇంటికేసి ప్రక్కన నేనున్నానన్న స్పృహ కూడా లేకుండా చూస్తూనే ఉంది. నాకు చివుక్కుమంది. ఎంత తప్పనిపించినా కమల ప్రవర్తన పట్ల నా ఆలోచనలు వక్ర మార్గాన్నే ప్రయాణించాయి. 60 ఏళ్ల రామనాథాన్ని చూడటానికి తను ఎందుకు ఉవ్విళ్ళూరుతోందో నాకైతే అర్థం కాలేదు. అలా అనుకోవటానికి కూడా నాకు బాధ కలిగింది. అలా ఆలోచించడం తప్పని తెలిసినా నేనేమీ చేయలేకపోయాను. ఎందుకంటే తన ప్రవర్తన అలాగే ఉంది. మరి ఒకానొక సమయంలో తనని అడిగేద్దామా అనిపించింది, కానీ మనసు రాలేదు. తన విషయంలో నా ఆలోచన స్థాయి అంత అధమంగా ఉందని తనకు తెలిసిందంటే 25 ఏళ్ల పాటు భద్రంగా కాపాడుకుంటూ వచ్చిన కాపురం గాజు బొమ్మల భళ్ళున బద్దలైపోతుంది. అలాగే తన కూతురు వయసున్న రామనాథం ప్రక్కన కమలను ఊహించటానికి సిగ్గేసింది. కానీ కమల ప్రవర్తన ఆలోచనలను మళ్ళీ మళ్ళీ అటువైపే నెడుతూ ఉంది. దీనికి పరిష్కారం ఏమిటా అని నేను ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు దానికి సమాధానం దొరికింది. కమల యథావిధిగా గుమ్మం ముంగిట కూర్చుని రామనాథం ఇంటికేసి చూస్తూ ఉంది. ఆ రోజు చిత్రంగా తన మొహం ఎప్పుడూ లేనంత కాంతితో మెరుస్తోంది. నేను కూడా ఎప్పటిలాగే తన సంతోషానికి కారణం ఏమిటా అని తన మీద ఓ కన్నేసి ఉంచాను. అప్పుడు బోధపడింది కారణమేంటో. రామనాథం ఇంటి ముంగిట చేదబావిలోంచి ఒక యువకుడు నీళ్లు తోడి పెరట్లో ఉన్న మొక్కలకి పోస్తున్నాడు. 20-23 మధ్య ఉంటుంది అతని వయస్సు. మంచి ఎత్తుతో పాటు స్ఫురద్రూపి. నిత్య కసరత్తు వల్ల కాబోలు కండలు తిరిగిన శరీరం, ఏ ఆచ్ఛాదన లేని ఒంటి మీద చెమట పట్టి ఎండకి నిగనిగా మెరుస్తోంది. మొత్తానికి చిన్న వయసే అయినా సినిమా హీరోలా ఉన్నాడు. అది చూశాక ఇన్నాళ్ళు మా వైవాహిక జీవితం పట్ల నేను పెంచుకున్న నమ్మకం ఒక్కసారిగా తలక్రిందులైపోయింది. అయినా ఎక్కడో కమల పట్ల నాలో ఉన్న నమ్మకం నన్ను ఆలోచనలో పడేసింది. మనసు భలే చిత్రమైంది. నిన్నటిదాకా రంగనాథం గారిని అనుమానించింది. అతని స్థానంలో మరొక చిన్న వయసు వ్యక్తి కనిపించగానే మొదటి వాడిని లూప్ లైన్లోకి నెట్టింది. అయినా మనసుదేముంది, మనం సమర్థించుకోవాలే కానీ ఎలా చెప్తే అలా పడుంటుంది. ఇన్ని ఆలోచించాక నాలో మళ్ళీ అంతర్మథనం మొదలయ్యింది. అసలు నేను కమలను అనుమానించటం ఏమిటి? ఇన్నేళ్ల కాపురం తన మనసు అణువణువు నాకు తెలుసు. నన్ను ఎంతగా ప్రేమిస్తుందో అభిమానిస్తుందో నాకు తెలుసు. అలాంటి తనని అవమానించటం అనుమానించటం అంటే పాపం మూట కట్టుకోవటమే. అలా అనుకున్నాక మనసుకు కాస్త ఊరట దొరికింది. ఇంత ఆలోచించినా ఎక్కడో ఏదో వెలితి ఉన్నట్టుండి కమలలో వచ్చిన మార్పునకు కారణం ఏంటి? ఒక అందమైన అబ్బాయిని పనిగట్టుకుని చూడటం ఎలా అభిలషణీయం? అసలు ఇదంతా ఎందుకు చేస్తోంది? పోనీ అలాంటి ఉద్దేశం తనకు లేనప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది? ఎడతెగని ఆలోచనలతో తల దిమ్మెక్కిపోయింది. ఒక ప్రక్క కమలను అనుమానిస్తున్నందుకు బాధ, మరో పక్క జరిగేవి చూస్తూ ఉండలేని వ్యథ. ఇన్ని ఆలోచనలతో సతమతమవుతూనే ఈవేళ అటో ఇటో తేల్చుకోవాలనుకుంటూ కమల వైపు అడుగులేశాను. ఈలోపు తన స్వరాన్ని ఉద్విగ్నం చేసి, ఏమండి ఇలా రండి, ఒక మంచి మాట చెప్తానంది కమలే ఆదుర్దగా. కమల చూపు ఎదురింటి మేడ మీదనే ఉండటం నేను గమనించి ఉదాసీనంగా చెప్పేంటి అన్నాను. అటు చూడండి. ఎవరిని? అక్కడున్న అబ్బాయిని. నేను చివుక్కుమన్న నా మనసును అదుపులో ఉంచుకుంటూ, అవునున్నాడు, అయితే ఏంటి అన్నాను కాస్త కోపంగా. ఎంత బాగున్నాడో కదూ. అప్పటికి నేను బయటపడలేదు. కమల మీద ఉన్న నమ్మకం ఇంకా పూర్తిగా సడలిపోలేదు.
ఉన్నాడు. అయితే ఏంటి? ఈసారి నిష్ఠూరంగా పలికాను. తను నా గొంతులో వచ్చిన మార్పును గమనించిందో లేదో కానీ చాలాసేపు మాట్లాడలేదు. ఏదో అర్థం కాని పదాలను తనలో తనే వల్లించుకుంటూ కాసేపు నవ్వుకుంటూ మరికొద్దిసేపు బాధపడుతూ గడిపింది. ఆ తర్వాత ఎప్పటికో తేరుకుని, ఏమండి, నా కోసం ఒక పని చేస్తారా అని దీనంగా అడిగింది. చెప్పు, ఏం చెయ్యాలి? ఆ అబ్బాయిని మన ఇంటికి భోజనానికి పిలవండి. ఆ మాటలు విన్నాక కూడా నేను ఉద్వేగానికి లోను కాలేదు. నన్ను నేను సంభాళించుకున్నాను. అయితే ఈ ఫ్లోలోనే తన మనసు ఏమిటో బయట పెట్టాలనుకుంటూ స్వరం కఠినం చేసి, వాడెవడో అనామకుడికి మన ఇంట్లో భోజనం పెట్టడం ఏంటి? అసలు పరిచయమే లేకుండా అన్నాను. తను నిష్ఠూరంగా మొహం పెట్టుకుని, ఆ మాత్రం దానికి పరిచయమే కావాలటండి. ఏ పుట్టినరోజో పెళ్లి రోజో అని చెప్పి భోజనానికి ఆహ్వానించండి అంది. మరి అబ్బాయి తల్లిదండ్రులను కూడా పిలవద్దా? తనను ఓరగా చూస్తూ అడిగాను. అయ్యో, వాళ్ళని కూడా పిలవండి. వస్తే సరి, లేదంటే ఆ అబ్బాయిని మాత్రం ఖచ్చితంగా ఆహ్వానించండి. నేను ఇక కాదనలేదు. కమల మనసు ఏమిటో పూర్తిగా ఈరోజు తెలిసిపోతుంది కాబట్టి సరే, అలాగే పిలుస్తానని కదిలాను. కమల రకరకాల కూరలతో పాటు మంచి మంచి పలహారాలను కూడా తయారు చేసింది. 2 రకాల స్వీట్స్ కూడా చేసింది. అంత పని చేసినా తను ఏమాత్రం అలసట లేకుండా ఉత్సాహంగా ఉండటం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఈలోపు అతడు వచ్చాడు. మేమిద్దరం భోజనాన్ని కూర్చున్నాక కమల ముందుగా నాకు వడ్డించి ఆ తర్వాత అతడి ముందు కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తూ మాటలు కలిపింది. నేను తింటూ గమనించసాగాను. కమల, నీ పేరేమిటి అంటూ మొదలుపెట్టి అతని పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీసింది. అతడు చెప్పే జవాబుల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ మళ్ళీ అడిగి కొసరి కొసరి వడ్డిస్తూ చాలా సమయం అతడితోనే గడిపింది. భోజనాలు పూర్తయ్యాక ఒక టవల్ భుజాన వేసుకుని అతడి వెనకే వెళ్ళి అతని చేతులు శుభ్రం చేసుకునే వరకు ఉండి అది అయ్యాక అతడిని గుమ్మం వరకు సాగనంపి వచ్చి నా ముందు కూర్చుంది కమల. ఏమండి అంది తన్మయత్నంతో. ఏంటో చెప్పన్నాను పొడిగా. మన అబ్బాయి పురిట్లోనే చనిపోకుండా ఉండుంటే ఇదే వయసులో ఇంతే అందంగా ఉండేవాడు కదండి. నా నోట మాట రాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా తన అన్న మాటలు విని నా చేతిలోని ముద్ద నాకు తెలియకుండానే జారి పళ్ళెంలో పడింది. కమల అన్నాను. అవును కదండి. నా తల ఎటు ఊగిందో తెలియదు నాకు. నీరు నిండిన కళ్ళకి ఆ అమృత హృదయం మసగ్గా అయినా స్పష్టంగా కనిపించింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.